శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మహాశక్తి యాగంలో అష్టమి తిథి నాడు మనం చేసుకోబోయే సహస్రకుండాత్మక నవశక్తి హోమంలో భాగంగా అసలు ఈ 9 శక్తులు ఏంటి? నవ అంటే 9. ఈ 9 శక్తులు ఏమిటి అని అంటే, ఇవి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి శక్తులని మంత్రాల రూపంలో, స్తవ రూపంలో, అలా దివ్యమైనటువంటి రూపాలుగా మనకు చెప్పడం జరిగింది శాక్తేయంలో. వాటిని ప్రోగు చేసి ఒక దగ్గరకు తీసుకొచ్చి వాటిని ఒక అద్భుతమైనటువంటి కల్పం దర్శించి దాన్ని అందించి మీ ద్వారా చేయించే ఈ ప్రయత్నం. అందులో బగళాముఖి ఒకటి, వారాహి ఒకటి, ప్రత్యంగిర ఒకటి, సిద్ధకుంజిక అది ఒకటి, అపరాజిత 5, మంగళచండి 6, శక్తి కవచము 7, మహాదుర్గా 8, చండీ ధ్వజము. ఇలా 9 అంశాలతో కూడుకున్నటువంటి హోమాలు. ఈ 9 అంశాలు 9 దివ్యమైనటువంటి శక్తులను. వాటిని మనం ఆహ్వానించి ఆవాహనం చేసి కుండంలో వాటన్నిటికీ ఆహుతులు ఇస్తాం. అయితే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ఆ మంత్రముతో స్వాహా చెబుతూ ఇచ్చేటువంటి ద్రవ్యము విడివిడిగా ఉంటాయి. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ద్రవ్యం. అలా 9 శక్తులకు 9 మంత్రాలు, స్తవాలు, ఆ స్వాహాకారాలతో ఇచ్చేటువంటి ద్రవ్యాలు 9 రకాల ద్రవ్యాలు. అవి ఏమిటి అంటే, మొట్టమొదట బగళాముఖి అమ్మవారు. ఈ బగళాముఖి అమ్మవారికి మనము ఏ రకంగా అమ్మవారిని మనం ఆరాధిస్తాము అంటే, అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి శక్తికి ప్రతిబింబం బగళాముఖి అమ్మవారు. దివ్యశక్తి ప్రతిబింబం కాబట్టి అమ్మవారిని మనము సకల శత్రు పీడలు నివారణ జరగడానికి అమ్మవారిని ఆవాహన చేసి హోమం చేస్తాం. ఆ హోమంలో వాడేటువంటి పదార్థము తెల్ల ఆవాలు. దానితో హోమం చేస్తాం. తెల్ల ఆవాలతో బగళాముఖి అమ్మవారికి హోమం చేస్తాం. అలాగనే వారాహి అమ్మవారు. వారాహి అమ్మవారి యొక్క శక్తి ఏంటనంటే, నరఘోషలని, ఆ పీడలని నివారణ చేస్తుంది వారాహి అమ్మవారు. ఆ స్తవంతో చేస్తే అమ్మవారికి స్వాహాకారాలతో, పసుపు కొమ్ములతో అమ్మవారికి ఆ ఆహుతులు ఇస్తాం. స్వాహ స్వాహ అన్నప్పుడు పసుపు కొమ్ములు వేస్తూ వారాహి అమ్మవారిని హోమం చేస్తాం. ఇక ప్రత్యంగిర అమ్మవారు. అమ్మవారి యొక్క సింహరూపంతో ప్రత్యంగిర అమ్మవారు జ్వాలాముఖి కరాగ్రి అంటే అమ్మవారి యొక్క చాలా శక్తి స్వరూపం ప్రత్యంగిర అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క శక్తి ఏంటనంటే, మనకు ఉన్నటువంటి అరిష్టాలని పూర్తిగా పటాపంచలు చేయగలిగేది. అరిష్ట నివారణ చేసేదానికి ప్రత్యంగిరాదేవిని మనము ఆరాధన చేసి హోమం చేయబోతున్నాం. ఆ హోమంలో ఎండు మిరపకాయలని మనం ఆహుతుల్లో స్వాహ స్వాహ అన్నప్పుడు ఎండు మిరపకాయలతో హోమం చేస్తాం. ఇకపోతే మంగళచండి. మంగళచండి అనంటే అమ్మవారి యొక్క స్తవం. మంగళచండి స్తవము ఎంత శ్రేయస్కరం అంటే, గృహంలో ఒక మంగళకరమైనటువంటి వాతావరణాన్ని, అందరిలో అన్యోన్యతని కల్పించడానికి, అలాగనే ఇంట్లో ఏ రకమైనటువంటి అరిష్టాలు, వాస్తు దోషాలు కానీ, చీడలు పీడలు ఇంట్లో సోకకుండా ఉండడానికి మంగళచండి స్తవంతో అమ్మవారికి గుగ్గిలము అనేటువంటి ద్రవంతో, ఆ పదార్థంతో ఆహుతులిస్తాం. ఇకపోతే 5వది సిద్ధకుంజిక. ఈ సిద్ధకుంజిక అమ్మవారికి, కుంజిక అంటే తాళం చెవి అన్నమాట. సిద్ధకుంజిక అంటే మాస్టర్కి, అమ్మవారికి ఆ పేరుంది. ఆ మంత్రంతో అమ్మవారి యొక్క సకల శక్తిని మనం ఓపెన్ చేస్తున్నట్టు అర్థం. కాబట్టి సిద్ధకుంజిక స్తవంతో అమ్మవారికి ఆహుతులు ఇస్తాం. అమ్మవారికి దానికి ఆహుతులు ఇవ్వడం వల్ల ఇష్టసిద్ధి జరుగుతుంది.
మనము ఏదైతే సంకల్పిస్తామో, ఇష్టత ఏదైతే లోపలుందో ఆ ఇష్టాన్ని అమ్మవారి ముందు ప్రస్ఫుటంగా వ్యక్తపరిచి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ సిద్ధకుంజిక స్తవంతో హోమం చేస్తాము. ఆవు నెయ్యితో, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో హోమం చేస్తాం. ఇకపోతే మహాదుర్గ అంటే అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి రూపాల్లో దుర్గా స్వరూపం ఒకటి. ఆ మహాదుర్గ అష్టమి తిథి కదా, అందుకని మహాదుర్గ అమ్మవారికి మనము ఆరాధన చేసేటప్పుడు దేంతో చేస్తామంటే సాకల్యము అంటారు. అంటే అన్ని రకాల పదార్థాలు, హోమ సామగ్రి, మూలికలు అన్నీ కలిపి దాంట్లో సాకల్యం అంటారు. సుమారు ఒక 12-14 రకాల మూలికలన్నీ కలిపి చేస్తారనమాట. ఆ సాకల్యంతో అమ్మవారికి హోమం చేస్తాం. అది ఎందుకనంటే సర్వరక్ష స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహానికి. ఇక శక్తి కవచం. ఈ శక్తి కవచం అనేటువంటిది అదొక ప్రత్యేకమైన స్తవం. ఆ శక్తి కవచంతో అంటే కవచంతో చండీ సప్తశతిలో ఉండే కవచము శక్తి కవచంగా అమ్మవారి స్తవంతో అక్కడ ఆహుతులిస్తాం. అది దేనికి అని అంటే ఆది వ్యాధులన్నిటినీ తొలగించి మన శరీరాన్ని, ఇంద్రియాలని, ధాతువుని పరిపుష్టిగా చేసి మనస్సుని శక్తివంతంగా చేసి నిలబెట్టడానికి చేసేటువంటి ఆ శక్తి కవచ హోమము. అది ఆవాలు నుండి తీసినటువంటి ఆవ నూనె, దానితో మనం చేసేటువంటి హోమం అది. ఇకపోతే అపరాజిత. ఈ అపరాజిత అనేటువంటి దేవత అమ్మవారి యొక్క ఆరాధనలో కార్య విజయాన్ని ఇస్తుంది. ఎక్కడ పరాజయము లేకుండా ప్రతి చోట మనము కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసుకునేదానికి అపరాజిత దేవి యొక్క దివ్య అనుగ్రహం కోసం చేసేటువంటిది. అది తామర గింజలతోటి చేస్తాం అది. కాబట్టి ఆ హోమము అష్టమి నాడు చేస్తాం. ఇక 9వది మనకు చండీ ధ్వజం అంటారు. చండీ ధ్వజం అంటే చండీ సప్తశతిలో ఆ స్తవం ఉంటుంది. ఆ స్తోత్రంతో మనం చేయడం వల్ల రుణ విముక్తి కలిగి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. దీనిని నవధాన్యాలతో చేస్తాం. కాబట్టి నవగ్రహ పీడలు తొలగి రుణ విముక్తి కలిగి హాయిగా ఆనందంగా జీవించడానికి, అంటే రుణ రోగ శత్రు సకలము కూడా తొలగాలి, అరిష్టాలు తొలగాలి, చీడలు పీడలు తొలగాలి, ఆది వ్యాధులు తొలగాలి, తర్వాత దుర్దృష్టి మన మీద ఏర్పడే దుర్దృష్టి పోవాలి అనేటువంటి సత్సంకల్పంతో అష్టమి తిథి నాడు ఈ నవరాత్రుల్లో భాగంగా చేసే ఈ సహస్రకుండాత్మక నవశక్తి హోమం. దీనికి పూర్ణాహుతి ఉంటుంది తదుపరి చివరిగా. ఆ పూర్ణాహుతి కూడా మీ చేతులతోటే నిర్వహించుకునేలా పట్టు వస్త్రంలో అన్ని రకాలు ఎండు కొబ్బరి, మనకు నవధాన్యాలు, అలాగనే సాకల్యము, జీడిపప్పు, ఏలకలు, లవంగాలు, జాపత్రి, బాదం పప్పులు, అలాగనే దాల్చిన చెక్క, అలాగనే మిరియాలు, తర్వాత మనకు కావలసిన సకల ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు, వట్టివేరు, పసుపు కొమ్ములు, అలాగనే నిత్యాగ్నిహోత్ర కణికలు అన్నీ కలిపినటువంటి మంచి పూర్ణాహుతి ఆ మూటను తయారు చేసి మీకు ఇస్తాం. అది మీరు పూర్ణాహుతి చేస్తారు. ఈ రకంగా నవశక్తి హోమాన్ని మీరు స్వయంగా నిర్వహించుకుంటారు. ఇది మొట్టమొదటిసారి శ్రీపీఠంలో ఈ కల్పంతో ప్రయోగం చేస్తున్నాం. కాబట్టి ఇందులో పాల్గొనాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా శ్రీపీఠాన్ని సంప్రదిస్తే మీరేం తెచ్చుకోక్కర్లేదు. అన్ని ద్రవ్యాలన్నీ కూడా హోమకుండము, మీరు కూర్చునేదానికి అన్నిటికీ కూడా ఏర్పాట్లు చేస్తారు. ఒకవేళ నేల మీద కూర్చోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వారు మాత్రం మీరు కూర్చునేదానికి వీలుగా, మీరు కూర్చునే చిన్న పీట లాంటిది మీకు వీలుగా ఉండేది, కుర్చీలు కాకుండా, పెద్ద పెద్ద బల్లలు కాకుండా మీరు కూర్చోగలిగేటువంటి చిన్న మోడా లాంటిదో చిన్నది స్థాయి, అంటే పక్క వాళ్ళకి ఆటంకం లేకుండా ఒక చిన్న స్థాయిలో మీరు ప్రశాంతంగా కూర్చోగలిగేటువంటి దానికి వీలుగా ఉండేలా మీరు అదొక్కటి తెచ్చుకోండి. ఒక నాప్కిన్ ఒకటి తెచ్చుకోండి, సరిపోతుంది. మిగతావన్నీ కూడా ఇక్కడ మీకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి మహా దివ్యమైనటువంటి అష్టమి తిథి నాడు ఈ సహస్రకుండాత్మక నవశక్తి హోమంలో పాల్గొని మనస్ఫూర్తిగా అమ్మవారి కృపకు పాత్రులు కండి. స్వస్తి.